దస్తగిరి చెప్తాడు, వాళ్ళందరూ కలిపి వివేకానంద రెడ్డి గారిని అసాసినేట్ అంటే చంపేటప్పుడు చంపక ముందు డాక్యుమెంట్స్ గురించి అడుగుతాము అని చెప్పాడు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఆయన కనుక్కోవడం కోసం ఆయన తీవ్రంగా కొట్టామని కూడా చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత 2-3 సార్లు అవి కరెక్ట్గా వాళ్ళు అనుకున్నవే అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన చంపామని కూడా దస్తగిరి చెప్తున్నాడు. మరి చంపిన తర్వాత హత్యా ఉదంతం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ను వెరిఫై చేసుకొని 2 సార్లు 3 సార్లు వెరిఫై చేసుకొని బయటికి వెళ్ళామని చెప్పి కూడా దస్తగిరి అతని వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇంత క్లియర్గా దస్తగిరి చెప్పిన తర్వాత ఆయన మీకు అత్యంత ఆప్తుడు కదా దస్తగిరి గారు, ఆయన బెయిల్ మేము ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేసినా కూడా మీరు ఆయనకు మద్దతుగా నిలబడతారు, ఆయనకు మద్దతుగా ఏకంగా లూత్రా లాంటి అడ్వకేట్ను పెట్టి మీరు మాపై పోరాడతారు. ఆయన దస్తగిరి గారి బెయిల్ రద్దు చేయమంటే దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే మీరు అడ్డుకోలేదు. చీటికి మాటికి ప్రతి అంశాన్ని అడ్డుకునే మీరు దస్తగిరి తానే మీ నాన్నను చంపానని చెప్తున్న దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే మీరు కనీసం అడ్డుకునే ప్రయత్నం, అబ్జెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయని విషయం కూడా ప్రజలందరూ గమనించారనే విషయం కూడా మనవి చేస్తూ ఉన్నా. మరి ఆ దస్తగిరి చెప్పినట్టుగా అంత కీలకమైన డాక్యుమెంట్స్ ఏవి అని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఎందుకు ఆ విషయంలో మీకు ఎందుకు నోరు రావడం లేదు? ఎందుకు అడగడం లేదు మీరు సిబిఐని అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు కోర్టును అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇన్ని కీలకమైన విషయాలు మీ తల్లి గారేమో సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు, మీ భర్త గారు కూడా సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు. ఆ విషయం మీరు అడగరు. కీలకమైన డాక్యుమెంట్స్ అంటే ఏదైతే డాక్యుమెంట్స్ దోపిడీ ఆ రోజు రాత్రి హత్య జరిగేటప్పుడు జరిగిందో వాటి గురించి మీరు ప్రస్తావించరు. ఇర్రిలవెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడి హైలీ రిలవెంట్ ఇష్యూస్ను పూర్తిగా డంప్ చేసే అంటే పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమం ఇన్నాళ్ళు మీరు చేశారనేది వాస్తవం అనే విషయం మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కేసులో పిఏ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ క్రైమ్ సీన్కు పోయి ఆ లెటర్ చూసిన వ్యక్తి, డెడ్ బాడీని చూసిన వ్యక్తి, లెటర్ చూసిన వెంటనే సునీత గారికి అదేవిధంగా రాజశేఖర్కు శివప్రకాష్ రెడ్డి అంటే వివేకం పెదనాన్న బామర్ది శివప్రకాష్ రెడ్డి అంటే నర్రెడ్డి రాజశేఖర్కు ఓన్ బ్రదర్, సునీతకు కూడా మామ అవుతాడు, బావ అవుతాడు. సో శివప్రకాష్ రెడ్డికి వీళ్ళందరికీ ఆ లెటర్ గురించి మీరు స్పష్టంగా తెలియజేస్తారు. చనిపోయిన విషయం చెప్తున్నారు, లెటర్ గురించిన విషయం మీరు స్పష్టంగా మీకు అందరికీ తెలియజేసినాడు. ఆ లెటర్లోని అంశాలు కూడా మీకు చదివి వినిపించినాడు. ఎందుకు పోలీసులకు ఆ లెటర్ ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు? మీకు ఆ లెటర్ ద్వారా అది హత్య అని వెంటనే తెలుసు కదా, ఎందుకు మీరు సత్వరమే పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది అక్కడ లెటర్ ఉందని చెప్పి ఎందుకు మీరు చెప్పలేదు? పైపెచ్చు ఎవరికీ లేని ఒక ఫెసిలిటీ సిబిఐ మా సునీతకి ఇచ్చింది. 2 ఉదాహరణలు మీ ముందు ఉంచుతా, 2 ఉదాహరణలు. ఒకటి 28 జూలై, ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తాను. 28 జూలై 2020 రోజు సిబిఐ వాళ్ళు సునీతక్క దగ్గర వాంగ్మూలం తీసుకున్నప్పుడు ఆ రోజు లెటర్ గురించి అడుగుతారు. లెటర్ అనేది చాలా క్రూషియల్ ఎవిడెన్స్ కదా, అంటే టైమ్లీగా ఆ లెటర్ ఉన్న విషయం తెలిసింటే కన్నా సమయానికి అదే టైంలో తెలిసింటే ఇది 100% హత్య అని అందరికీ అర్థమయ్యేది కదా. అంత ఇంపార్టెంట్ లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారు, ఎందుకు కన్సీల్ చేయమన్నారు అని చెప్పి సిబిఐ అడిగితే ఆమె చెప్పే ఆన్సరు, మాకు లెటర్ ఉన్న విషయము కృష్ణారెడ్డి గారు వాట్సాప్ పెట్టాడు, లెటర్ చూసాము, లెటర్లోని అంశాలు మేము చదివాము, నాన్నకు సంబంధించిన డెడ్ బాడీ ఫొటోస్ అన్ని కూడా మేము చూసామని చెప్పి ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఎందుకు బయట పెట్టలేదనే విషయానికి ఒక పెద్ద థియరీనే చెప్తుంది. ఊరంతా గొడవలు అవుతాయని, ఇంకొకటని రకరకాలైన కారణాలు కూడా చెప్పింది. 28 జూలై 2020 నాడు సరిగ్గా నెల రోజులకు 27 ఆగస్ట్ 2020 రోజు మళ్ళా సిబిఐ ముందుకు వచ్చి మళ్ళా స్టేట్మెంట్ ఇస్తుంది. ఆ రోజు ఏమని స్టేట్మెంట్ ఇస్తుందంటే, లెటర్ గురించి నేను లాస్ట్ టైం నెల క్రితం చెప్పింది అంతా తూచు, నాకేమీ గుర్తులేదు, లెటర్ గురించి నేను చూడలేదు, నాకేమీ గుర్తులేదు, ఎప్పుడో సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ ఎస్పీ గారి చేతిలో నేను లెటర్ చూడడమే తప్ప అంతకు మించి నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి నిర్మోహమాటంగా అబద్ధం చెప్తుంది. అంటే నిజంగా సిబిఐ ఈ మాదిరి ఒక వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దాన్ని కవరప్ చేసుకోవడానికి మరో వాంగ్మూలం తీసుకునే కార్యక్రమం చేయడము ఎంతవరకు కరెక్ట్? ఇది విచారణ చేసే పద్ధతి ఇది కరెక్టేనా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రెండో ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే,
నా బెయిల్కి సంబంధించి వాదనలు జరిగేటప్పుడు హైకోర్టులో నేను సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచా. సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచినప్పుడు 2019లో ఈ ప్రెస్ మీట్ సునీతక్క పెట్టింది. చాలా స్పష్టంగా ఆమె మాట్లాడడం మీరు కూడా విన్నారు. లాస్ట్ కొన్ని నెలలుగా మా నాన్న అవినాష్ను ఎంపీ చేయడానికి, జగనన్నను సీఎం చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు, తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారని చెప్పి స్పష్టంగా సునీతక్క మాట్లాడిన మాటలు ఇవి. నేను ఇదే వీడియోను హైకోర్టుకి ఇచ్చా నా బెయిల్ వాదనలు జరిగేటప్పుడు. ఎంపీ టికెట్ మోటివ్ అంటారు, ఒక పక్క సొంతం కూతురే ఈ మాదిరి మాట్లాడింది, నా కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నమాట వాస్తవము అని చెప్పి ఈ వీడియో పెట్టినప్పుడు నాకు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా సిబిఐ సునీతక్కను పిలిచి ఈ స్టేట్మెంట్కు మళ్ళా కవరప్, ఇది మార్చ్ 27, 2019 ఇచ్చింది. మే 31, 2023 అంటే 3 ఏళ్ల తర్వాత ఈ స్టేట్మెంట్కు, ఈ ప్రెస్ మీట్ వీడియోకు కవరప్ మళ్ళా పిలిచి ఎందుకు మీరు అట్లా మాట్లాడినారు అని చెప్పి సిబిఐ అడగడము, సునీతక్క చెప్పడం, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా చెప్పమంటే నేను చెప్పినా అని చెప్తుంది. అయితే ఎంత విచారణలో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. అంటే ఒక్కసారి వాంగ్మూలం ఇచ్చినాక ఈ మాదిరి కవరప్ చేసుకునే కార్యక్రమం, ఇంప్రొవైజ్ చేసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుందా? నేను మీ ముందు 2 ఉదాహరణలు ఉంచా, 2 కూడా ఆన్ పేపర్ డాక్యుమెంటెడ్ స్టేట్మెంట్స్ కూడా మీ అందరికీ అందజేస్తా. అదేవిధంగా పండింటి రాజశేఖర్, నీరుగట్టు ప్రసాద్, షమీం వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా మీకు అందిస్తా. రెండోది, మీరు ఫర్దర్ విచారణ ఏ కోణంలో అడగాల? ఇందాక చెప్పినట్టు డాక్యుమెంట్స్ థెఫ్ట్ ఏది ఉందో ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అనేది, ఆ డాక్యుమెంట్స్ రికవరీ కోసం ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అని రౌండ్ డిసీలు ఉన్నాయి డాక్యుమెంట్స్ మీద అనేవి వరకు దస్తగిరి చెప్తాడు. తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఏంటివనేది దస్తగిరి కూడా చెప్పాడు. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటివనేది విచారణ చేసి మాకు ఫర్దర్ ఎంక్వైరీ చేసి క్లారిటీ ఇవ్వమని అడగాల మీరు. అది అడగరు. అదేవిధంగా షమీం గారు వివేకం పెదనాన్నకు సంబంధించిన సెకండ్ వైఫ్ అనే విషయం అందరికీ తెలుసు. కేసులో కూడా, ఇన్వెస్టిగేషన్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆమెకు వివేకం పెదనాన్నకు ఒక కొడుకున్నారనే విషయం, షహన్ షా అనే ఒక కొడుకున్నారనే విషయం కూడా ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. దాని మీద ఏం డిస్ప్యూట్ లేదు. మరి ఆ వారసుడికి కూడా భవిష్యత్తులో తప్పకుండా ఆయనకు సంబంధించిన ఆస్తి తప్పకుండా పోవాలి. మరి ఆ ఆస్తి పోవాలి కాబట్టి ఆ ఆస్తి పోకుండా ఉండడం కోసం ఇది మర్డర్ ఫర్ గెయిన్ అయిండొచ్చు. మరి ఈ మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో ఎందుకు విచారణ చేయలేదని పొరపాటున కూడా మా సునీతకు అడగదు, సిబిఐని కానీ కోర్టును కానీ ఎవరిని అడగదు. డాక్యుమెంట్స్ థెఫ్ట్ గురించి అడగదు, మర్డర్ ఫర్ గెయిన్ గురించి అడగదు. కేవలం ఇర్రిలవెంట్ ఇష్యూస్ మాత్రమే సిబిఐ ముందు లేకుంటే కోర్టు ముందు అడగడం ఆనవాయితీగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు అడగదనేది నిజంగా ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఈ లెటరు నిజంగా లెటర్ దాచిపెట్టడం అనేది సీన్ ఆఫ్ క్రైమ్లో దొరికిన వాల్యుబుల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. లెటర్ దాచిపెట్టడం అనేది ఇట్ అకౌంట్స్ టు స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ ఎ క్రైమ్. ముద్దాయిలు కావాలి వీళ్ళు, మరి ముద్దాయిలు కాకుండా ఎలా పోయినారనేది వీళ్ళకే తెలియాలి. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అన్న వార్త, ఆ థియరీని సృష్టించింది సునీత రెడ్డి గారు అన్నారు. అంతేకాదు సునీత రెడ్డి గారు చంద్రబాబు గారి కోసం చాలా ఆరాటపడుతున్నారు అని చాలా దారుణంగా మాట్లాడారు. ఇది చాలా అన్యాయంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. మా కుటుంబానికి కూడా చాలా బాధేసింది. మీడియా ఉంది అన్న అహంకారంతో ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారు. పలుకుబడి ఉంది అన్న అహంకారంతో ఎన్ని నేరాలు చేసైనా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. డబ్బు ఉంది అన్న అహంకారంతో సోషల్ మీడియాలో వాళ్ళ సైతాన్ సైన్యం చేత ఎవరినైనా వ్యక్తిగత హననం చేయటానికి సిద్ధపడ్డారు. ఇది ఎంత దారుణంగా ఉంది అన్నది ఒకసారి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. అసలు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని అన్న థియరీని సునీతనే సృష్టించింది అని మాట్లాడారు అవినాష్ రెడ్డి గారు. నిజానికి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున 7 గంటల నుంచే
వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని సాక్షి టీవీలో రిలే జరుగుతూనే ఉంది. సునీత ఏమో మేము సునీత అందరం కూడా హైదరాబాదులో ఉన్నాం. ఈ వార్త విని ఒక షాకుకు గురయ్యాం. మరి సాక్షి టీవీ లోకల్గా పులివెందల నుంచి గుండెపోటు వార్తని చెప్తున్నారు. మరి లోకల్ న్యూస్ను ఇచ్చే అవకాశం లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి ఉందా, లేక హైదరాబాద్లో ఉన్న సునీత రెడ్డికి ఉందా? లోకల్గా ఉన్నది అక్కడ అవినాష్ రెడ్డి గారు. బాడీ పడి ఉంది, రక్తపు మడుగుంది. అక్కడ గుండెపోటు కాదు ఇది అని చూసిన ఎవరికైనా అర్థమయ్యే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు సాక్షి టీవీలో గుండెపోటు అని ప్రచారం జరుగుతుంటే లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా, లేక దూరంగా ఉన్న సునీతకు ఆ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? సాక్షిని నడుపుతున్నదేమో భారతిరెడ్డి గారు. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారిది గుండెపోటు అని ప్రచారం చేస్తున్నారు సాక్షి టీవీలో. మరి అలా ఎందుకు ప్రచారం చేశారో భారతిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. అక్కడ మీడియాను మేనేజ్ చేసుకునే అవకాశం అవినాష్కు, భారతిరెడ్డికి, సాక్షికి ఉంది. అక్కడ పోలీసులను మేనేజ్ చేసుకుని పోస్ట్ మార్టం వద్దు అని చెప్పే అవకాశం కూడా అవినాష్ రెడ్డికే ఉంది. పోస్ట్ మార్టం జరగకపోతే బెనిఫిట్ అక్కడ ఎవరికి? గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు మరణించారు అని చెప్తున్నా సాక్షికి బెనిఫిట్ ఉంది. అంతేగాని దూరంగా ఉన్న సునీతకు యాక్సెస్ లేదు, బెనిఫిట్ అంతకంటే లేదు. ఇంతవరకు కూడా సాక్షి టీవీలో 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అన్న వార్త సాక్షి ఎందుకు ప్రచారం చేసిందో ఇంతవరకు భారతిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఇంతవరకు సమాధానం చెప్పనే లేదు. ఇంకొక విషయం, వివేకానంద రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ సోషల్ మీడియా సైతాన్ సైన్యం చేత నానా రకాలుగా ఆయన వ్యక్తిత్వాన్ని అసలు బ్రతికి లేడు మనిషి అన్న ఇంగితం కూడా లేకుండా ఆయనను అవమానించడం జరిగింది. అసలు సాక్షి పేపర్లో కూడా పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో వివేకానంద రెడ్డి గారి ఫోటోలు, ఆయన గురించి రాసిన ఆర్టికల్స్ ఈ రోజు వరకు కూడా కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. అది ఎప్పటికీ మర్చిపోలేం. వివేకానంద రెడ్డి గారికి ఇంకో భార్య ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎలా బ్రతకాలి అన్న దాని గురించి, వాళ్ళకు కావాల్సిన ఫైనాన్షియల్గా అయితేనేమి, ఇంకో రకంగా అరేంజ్మెంట్స్ అయితేనేమి వివేకానంద రెడ్డి గారు అప్పుడే చేసి పెట్టి చనిపోయారు. అలాంటిది ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు వాళ్ళెందుకు చంపుండకూడదు అని కూడా మాట్లాడారు. వాళ్ళకి వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఏ లాభం లేదు. వివేకానంద రెడ్డి బ్రతుకున్నంత కాలమే వాళ్ళకి ఏ లాభమైనా. ఎందుకంటే అప్పటికే ఆస్తులన్నీ సునీత పేరు మీద రాసేశారు వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారి పేరు మీద ఏవీ లేవు. వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆ ఇంకొక ఫ్యామిలీకి నష్టమే తప్ప లాభం లేదు. వాళ్లకు వివేకానంద రెడ్డిని చంపాలన్న మోటివ్ లేదు అన్న విషయం
అందరికీ స్పష్టంగా తెలుసు. అయినా కూడా వివేకానంద రెడ్డి గారిని కేవలం భ్రష్టు పట్టించాలి, మీడియాలో ఆయనను అవమానించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ సాక్షిలో అయితేనేమి, లేక సోషల్ మీడియా సైతాన్ సైన్యం అయితేనేమి, కేవలం ఆయనని అవమానించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. అదే ప్రయత్నం మళ్ళీ నిన్న అవినాష్ చేయబోయాడు. అంతేకాదు ఇంకొకటి కూడా చెప్పాడు అవినాష్. నిన్న అసలు వివేకానంద రెడ్డికి హత్య చేసింది సునీత భర్త రాజశేఖర్ అన్నట్టుగా పోర్ట్రే చేయబోయాడు. నిజానికి కొడుకు లేని లోటు తీర్చిన వాడు సునీత భర్త రాజశేఖర్ మామ అని ఎందుకంటాము అంటే ఈయన వివేకానంద రెడ్డికి బావమరిది అవుతారు, బంధువులను చేసుకున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సునీత కంటే కూడా రాజశేఖర్ మామనే ఎక్కువ ప్రాక్సిమిటీ, ఎక్కువ క్లోజ్నెస్ ఉండేది. ప్రాబబ్లీ సునీత కంటే కూడా ఎక్కువ రాజశేఖర్ మామే చిన్నాన్నని ప్రేమించాడేమో, అంత బాగా అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. అలాంటిది సునీత భర్తే ఎందుకు చంపుండకూడదు అని నిన్న మాట్లాడటం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, హత్య జరిగిన రోజున 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి ఇది గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి ఇది గుండెపోటు కాదు హత్య అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇది తెలుగుదేశం వాళ్ళు చేపించింది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు.